హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తాజాగా అందినటువంటి సమాచారం ప్రకారం ఈ వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి గమనించగలరు. మరి సెక్షన్ 143 కింద ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు అనేవి రావడం జరుగుతున్నవి. మరి మీకు కనుక ఇవి వస్తే ఏం చేయాలనేటువంటి దానిపైన ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చేటువంటి వారు ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. మరి ఐటీ రిటర్న్స్లో తమ ఆదాయ వ్యయాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఎలాంటి తప్పులు లేకుండా సమర్పించాలి. పన్ను చెల్లింపుదారులు ఐటీ రిటర్న్స్లో అందించేటువంటి సమాచారాన్ని ఐటీ శాఖ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఈ క్రమంలోనే వివిధ సెక్షన్ల కింద నోటీసులు పంపిస్తుంది. తాజాగా ఆదాయ పన్ను చట్టము 1961లోని సెక్షన్ 143(1)(a) ప్రకారం నోటీసులను పంపుతోంది. మరి ఈ నోటీసుల ప్రకారము చూసుకున్నట్టుగా ఈ నోటీసుల అర్థం ఏంటంటే ఏం చేయాలి మరి అనేటువంటి దాని గురించి చూసుకున్నట్టయితే, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో ఏవైనా తప్పుడు సమాచారం ఇచ్చినట్లు ఐటీ శాఖ గుర్తించినప్పుడు ఈ యొక్క సెక్షన్ 143 కింద నోటీసులు అనేది జారీ చేయడం జరుగుతుంది. ఐటీ శాఖ ఐటీఆర్లోని తప్పులను సరిచేయాలని సూచిస్తుంది. ఇప్పటికే ఫైల్ చేసిన రిటర్న్స్లో పొరపాట్లు, ఇతర ఎర్రర్స్ని కరెక్ట్ చేయాల్సిందిగా ఈ నోటీసుల ద్వారా తెలియజేస్తుంది. మరి ఆ ఐటీఆర్ని ఆమోదించాలా లేదా రిజెక్ట్ చేయాలనేటువంటి తుది నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి ఈ నోటీసులు పంపించి హెచ్చరిస్తుంది. బెంగళూరులోని సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ నుంచి ఈ నోటీసులు అనేవి వస్తాయి. అయితే ఇది తుది నిర్ణయం కాదని గుర్తుంచుకోవాలి. మీరు అందించిన సమాచారం మేరకు తొలిసారి లెక్కించే ట్యాక్స్ వివరాలు కూడా ఉంటాయి. ఈ నోటీసులు అనేవి మీ రిటర్న్స్లో ఉన్న తప్పులు, కావలసిన సవరణలను కూడా సూచిస్తుంది. ఈ నోటీసులు వచ్చాయంటే మీరు పొరపాట్లను సరిచేసుకునేందుకు ఒక అవకాశం మీకు లభించినట్లే అని గుర్తించాలి. మరి మీ ఐటీఆర్లో వేసిన ఆదాయ వ్యయాలకు సంబంధించిన వివరాలను లెక్కించడంలో తప్పులు దొరికిన సందర్భంలో సెక్షన్ 143(1)(a)(1) కింద నోటీసులనే పంపిస్తారు. మీరు అందించిన సమాచారం ఐటీ శాఖ వద్ద ఉన్న సమాచారంతో సరిపోలనప్పుడు, అంటే మీరు పంపించిన ఇన్ఫర్మేషన్ మరియు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈక్వల్గా లేనప్పుడు ఈ నోటీసులు అనేవి వస్తాయి. అలాగే ఐటీఆర్లో తప్పుడు క్లెయిమ్స్ గుర్తిస్తే కూడా సెక్షన్ 143(1)(a)(2) కింద నోటీసులు అందుతాయి. మీ రిటర్న్స్లోని వివరాలు సరిపోలకపోవడంతో, కొంత సమాచారాన్ని అందించకపోవడం, మీకు అనుమతి ఉన్న దానికంటే ఎక్కువ డిడక్షన్లు, క్లెయిమ్లు చేయడం వంటివి అందులో ఉంటాయి. గడువు ముగిసిన తర్వాత ఐటీఆర్ ఫైల్ చేస్తే సెక్షన్ 143(1)(a)(3) కింద నోటీసులు అనేది రావడం జరుగుతుంది. మరోవైపు మీరు ఐటీఆర్ ఫైల్ చేసిన ఆర్థిక సంవత్సరం ముగిసిన 9 నెలల్లోపు ఈ నోటీసులు పంపిస్తుంది ఐటీ శాఖ. ఉదాహరణకు మీరు మొన్న 2023లో జూలై 15న ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారనుకుందాం. మీకు ఈ యొక్క 2024 డిసెంబర్ 31 వరకు నోటీసులు అందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ నోటీసులు అందితే వాటికి 30 రోజుల్లోగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం జరుగుతుందని కూడా ఐటీ శాఖ అనేది చెప్పడం జరుగుతుంది. మరి ఈ విధంగా మాకు అందినటువంటి సమాచారం ప్రకారం ఈ వీడియో చేయడం జరిగింది. దయచేసి గమనించగలరు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫ్రెండ్స్, దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉంటానండి. నేను మీ వంకాల సతీష్ కుమార్. థ్యాంక్ యూ. జై హింద్.